భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీసులు, ఆ తల్లి ఆశీసులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఆ దుర్గమ్మ మన కోసం అందిస్తున్న సందేశం ఏమిటంటే, బిడ్డా, రేపు ఖచ్చితంగా నీ ఇంటికి వస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా నన్ను వెళ్ళిపో అనకుండా నీకుగా ప్రార్థనని నువ్వు ఫలితంగా దక్కించుకో అని దుర్గమ్మ ఈరోజు సందేశాన్ని పంపిస్తున్నారండి. ఆ దుర్గమ్మ పంపిన సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఆ తల్లి ఇవాళ మన ఇంటికి వస్తాను ఎందుకు అంటున్నారో ఆ తల్లి మాటల్లోనే విని తెలుసుకుందామండి. బిడ్డా, కోటి జన్మల పుణ్యఫలమో లేదా నీ ప్రార్థనల కర్మఫలమో ఇవన్నీ తేల్చడానికి నేను పంపేటువంటి నా దివ్య ప్రతినిధి కాలచక్రం ఎప్పుడూ కూడా ఒకేలా తిరగదమ్మా అని దైవ నిర్ణయం అనేది అమోఘం. నువ్వు ఎంతో కాలంగా ఎన్నో రాత్రులు కన్నీళ్లతో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త ఒక అతిథి రూపంలో దాగి ఉంది. వారిని ఆదరణతో నువ్వు స్వీకరిస్తే నీ ఇంటి అదృష్టలక్ష్మి మేల్కొంటుంది. అదే అహంకారంతో గనుక ఖాళీ చేతులతో నువ్వు పంపిస్తే నీ భాగ్యాన్ని నువ్వే చేతులారా వెనక్కి నెట్టేసిన దానివవుతావు. కాబట్టి గుర్తుంచుకో, ఆ వచ్చే వ్యక్తిని, సహనాన్ని, నీ దాతృత్వాన్ని, నీలో ఉన్నటువంటి మనస్తత్వాన్ని పరీక్షించడానికే నేను వేసినటువంటి ఒక గొప్ప దివ్య వ్యూహం. నువ్వు నన్ను విజయవాడలో వెతికావు, అన్ని రకాల పటాలలో నన్ను చూశావు, శిలా విగ్రహాలకు, షోడచోపచారాలకు పూజలు చేస్తూ ఉన్నావు. కానీ నేను సజీవంగా నీ ముందుకు మాత్రం నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోతున్నావు. అంతేకాకుండా అహం బ్రహ్మస్మి, నేనే సర్వం ముందున్నాను, సర్వం కూడా నా యందే ఉన్నది. రేపు నీ గుమ్మం దగ్గర నిలబడుకొని పడి నీ ఇంటి లోపలికి నేనే రాబోతున్నాను తల్లి. ఎవరైతే పిలుస్తారో ఆ పిలిచే దీవెన గొంతులో నా సర్వం ప్రతిధ్వనిస్తుంది. అతడు చిరిగినటువంటి వస్త్రాలతో ఉండవచ్చు, మురికి దేహంతో వికలాంగునే కనిపించవచ్చు, లేదా పరమ అపరిచితుడుగా కావచ్చు. బాహ్య రూపాన్ని చూసి నువ్వు ఏమాత్రం కూడా అసహించుకోవద్దు. ఆ దేహం అనేటువంటి దేవాలయం లోపల వెలుగుతున్నటువంటి ఆత్మజ్యోతిని నువ్వు దర్శించాలి. నువ్వు వారికి ఇచ్చేటువంటి ఒక చిన్న దానం అనేది అనంతమైనటువంటి ఆకలిని తీరుస్తుంది. నాకు నువ్వు చూపించేటువంటి ఆ కరుణ నా హృదయాన్ని ద్రవింపజేస్తుంది. ఈ మనుష్య జన్మ కేవలం భోగాల కోసం వచ్చింది కాదు, గత జన్మలో వీలుపడిన రుణానుబంధాలను తీర్చుకోవడానికి లభించినటువంటి ఒక అవకాశం ఇది. నీకు తెలుస్తుంది, రేపు నీ ఇంటికి వచ్చేటువంటి ఆ మాట వ్యక్తి నీకు ఏదో ఒక జన్మలో రుణపడి ఉండవచ్చు, లేదా నువ్వే వారికి పూర్వజన్మలో ఏదో రుణపడి ఉండవచ్చు. గుర్తుంచుకో, ఎవరు వచ్చినా కూడా నీలో ఉన్న సహనాన్ని పరీక్షిస్తారు. ఆ రుణం అనేది తీర్చుకొని కర్మ విముక్తిని పొందేటువంటి అవకాశం నీకు లభించినప్పుడు నువ్వు లోభ్యతతో వెనుకడుగు వేయవద్దు. నా దగ్గర ఏమీ లేదు, నేనే కష్టాలలో ఉన్నాను, నేనేమి ఇవ్వగలను అని మాత్రం నువ్వు ప్రశ్నించుకోవద్దు. నీ దగ్గర ఉన్నటువంటి చిరునవ్వు, ఒక గ్లాసు జలం లేదా ఒక పిడికెడు అన్నం, ఇలా ఏవైనా కానీ ప్రేమతో సమర్పించు. నీవు ఇచ్చేది వస్తువు కాదు, నీలో ఉన్నటువంటి నేనే అనే అహంకారాన్ని నా పాదాల దగ్గరకు నువ్వు వదులుతున్నావు. అప్పుడే నీ కర్మబంధాలు తెగిపోయి జ్ఞానోదయం కలుగుతుంది. నేడు ఎంత పవిత్రమైనటువంటి ద్వారం. విజయవాడ సాక్షిగా నేను ఏ మాట అయితే చెప్తున్నానో నేడు అదే సత్యాన్ని నీతో కూడా చెప్తూ ఉన్నాను. ఖచ్చితంగా నా అగ్నిలో బూడిదైనటువంటి నువ్వు చూసేటువంటి ఒక సత్కార్యాన్ని, నీ దారిద్రాన్ని, నీ గృహ దోషాలను, నీ జాతకంలో ఉన్నటువంటి అశుభాలను దహించి వేస్తుంది. ఆలోచించవద్దు బిడ్డ. నువ్వు ₹1 త్యాగం చేస్తే నీకు నేను ₹10 తిరిగి ఇచ్చేటువంటి బాధ్యత నాది. నా బిడ్డల చేతులు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేసేవిగా మాత్రమే ఉండాలి, అంతేగాని యాచించేవిగా ఉండకూడదు. రేపు నీ గుమ్మంలో నిలబడే ఆ వ్యక్తి నీ అదృష్ట లక్ష్మికి ప్రతిరూపం. వారిని మనస్ఫూర్తిగా దైవ భావనతో ఆహ్వానించు.
నీ జీవితంలో అంత చిక్కనటువంటి అద్భుతాలు తలగడం నీ క్షణం నుండే మొదలవుతుంది. నువ్వు చూస్తావు, చాలామంది భక్తులు అని అడుగుతూ ఉంటారు, దుర్గమ్మ, మా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండటం లేదు, నేను ఎన్ని పూజలు చేసినా కష్టాలు తీరడం లేదు అని అడుగుతూ ఉంటారు. అసలు లక్ష్మి ఎక్కడ కొలువై ఉంటుందో తెలుసా? ఎక్కడైతే అతిథి అభాగ్యులను మర్యాద జరుగుతుందో, ఎక్కడైతే ఆకలితో ఉన్న ప్రాణికి అన్నం దొరుకుతుందో అక్కడ ఆమె స్వయంగా కొలువై ఉంటుంది. రేపు ఉదయం నీ ఇంటికి వచ్చే ఆ మాట అతిథిని తప్పక నువ్వు గౌరవించు. అది నీ ఇంటి వాస్తు దోషాలను, దుష్ట శక్తులను కూడా పారద్రోలుతుంది. అంతేకాదు, నువ్వు ఇచ్చే ఆ చిన్న దానం నీ ఇంటి పునాదుల్ని గట్టిపరుస్తుంది. సంశయాలను వీడు, నా మాటలను శ్రద్ధగా ఆలకించు. నీ ఇంటి ముందుకు వచ్చేటువంటి మనిషి కావచ్చు, కుక్క కావచ్చు, ఆవు కావచ్చు, ఏ మూగ జంతువు అయినా కావచ్చు, నువ్వు ఎవరినైతే చూస్తావో రేపటి రోజున వారికి ఏదో ఒక చిన్న దానం ఇవ్వు. ఈ ప్రపంచంలో ఒక పెద్ద మాయాజాలం. ఈరోజు నీకున్న సంపద రేపు నీది కాకపోవచ్చు. నీవు నావి అనుకునే బంధాలు నీకు శాశ్వతం కాకపోవచ్చు. కానీ నువ్వు చేసే ధర్మం, నువ్వు చేసే దానం నీ ఆత్మ వెంట నడుస్తూ ఉంటుంది. రేపు నీ ముందుకు వచ్చే ఆ అతిథి నీ అజ్ఞానాన్ని, పరిపక్వతను గొప్ప పరీక్ష అవుతారు. నువ్వు వారిని ఏ దృష్టిలో చూస్తావో నేను నిన్ను అదే దృష్టితో చూస్తాను. నేను ఉన్నతమైనటువంటి వాడిని, అతడు యాచకుడు అనేటువంటి అహంకారపూరితమైనటువంటి భావాన్ని ప్రదర్శించవద్దు. అతడు నా ప్రతిరూపం, నా సృష్టిలో ఉన్నటువంటి ఒక భాగం అని నువ్వు భావించు. ఆ భావన కలిగిన క్షణమే నీకు మోక్షం సిద్ధిస్తుంది. నీ హృదయ కవాటాలను విశాలం చేసుకో. అప్పుడే నా యొక్క అనుగ్రహ వర్షం అనేది నీపై కురుస్తుంది. శిష్యుడికి గురువు ఇచ్చేటువంటి ఆజ్ఞే పరమధర్మం కదా, అది వేద ప్రయాణం. రేపు ఉదయం నువ్వు నిద్ర లేవగానే నీ మనసును ప్రశాంతమైనటువంటి సరోవరంలా ఉంచుకో. ఎవరితో కూడా వాదించవద్దు, ఏ జీవిని కూడా నొప్పించవద్దు. నీ తలుపు తట్టేటువంటి ఆ వ్యక్తి విముఖత చూపించవద్దు. ఒకవేళ నువ్వు వారిని తిట్టి పంపినా లేదా నిర్లక్ష్యంతో వెనక్కి పంపినా అది సాక్షాత్తు నన్ను తిరస్కరించడమే, నన్ను అవమానించడమే. కాబట్టి నీ అదృష్టం నీ గుమ్మం వరకు వచ్చి నీ ప్రవర్తన చూసి వెనక్కి తిరిగిపోకూడదు. సర్వేజన సుఖినో భవంతు.